నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆపద మొక్కులవాడు వెంకన్నకే చెప్పలేనన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఇన్నాళ్ళు ఏవో దర్శనాలు, పాలనాపరమైన వివాదాలకే పరిమితమైన 7 కొండల్ని ఇప్పుడు నీటి కొరత చుట్టుముట్టింది. కోనేటి రాయుడికే నీటి కటకట దాపరించింది. తీవ్ర స్థాయికి చేరిన ఎద్దడితో స్నానపానాదులు కూడా భక్తజనం వెలువెల్లాడుతున్నారు. కాదంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని సమర్థింపులు చేసుకున్నా దూరభారాల నుంచి వచ్చిన భక్త కోటి ఇక్కట్లు వాస్తవ స్థితికి దర్పణం పడుతూనే ఉన్నాయి. మూతపడిన మఠాలు, వసతి కోసం పాట్లు, అడుగడుగునా ఎదురయ్యే నీటి ట్యాంకర్లు అసలు విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. కొండ కింద నుంచి పైదాకా బోర్లు, ట్యాంకర్లే ఆధారంగా పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నీటి సరఫరా వ్యవస్థ ఎటూ చాలక అక్కడి భక్తుల బాధలు వర్ణనాతీతం. బ్రహ్మోత్సవాలు సమీపించాయి. అందులోనూ ఈసారి 2 బ్రహ్మోత్సవాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలంటే అంగరంగ వైభవమే. పలు వాహనాలపై ఊరేగే శ్రీనివాసుని కళ్ళారా చూసే భాగ్యం కోసం భక్తులు పరితపిస్తారు. వేలాదిగా తిరుమలకు పోటెత్తుతారు. మరి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని చెంత నీటి సమస్య ఈనాటికి తీరకపోవడం వింత కాదు, విడ్డూరమూ కాదు. పాలకుల నిర్లక్ష్యమే అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. రోజు స్వామిని దర్శించే ప్రముఖుల్లో కొందరైనా కొంతసేపైనా దృష్టి సారిస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేది. కానీ సొంతంగా చొరవ తీసుకునేదెవ్వరు, సమస్య పరిష్కరించేదెవ్వరు? తిరుమలలో ఇటీవలి కాలంలో అందరికీ తెలిసిన అతి ప్రధాన సమస్య నీటి ఎద్దడి. తిరుమలకు వెళుతున్నాం, నీటిని బిందెలతో పట్టుకెళుతున్నాం అంటూ వేసిన కార్టూన్లు వాస్తవ సమస్యకు నిలువుటద్దాలు. తిరుమలలో కనీ విని ఎరగని నీటి సంక్షోభానికి సాక్ష్యాలు. వర్షాభావంతో నీటి వనరులన్నీ నిండుకుంటుంటే ముందు చూపులో పాలక మండలి వైఫల్యం కొండపై కష్టాలు రెట్టింపు చేస్తోంది. అంటే మంచినీరు లేకపోతే ఇంకేముంటుంది స్వామి? నీరు ఉండాలి. నీళ్లు ఉంటపోతే ఇక్కడ స్నానాలు కంపల్సరీ. ఇక్కడ స్నానం చేస్తే కానీ లోపలికి వెళ్ళాలి. భక్తుల్ని అసలు పట్టించుకునే నాదుడే లేదు. ఎక్కడ టాయిలెట్స్లో పోయినా, బాత్రూమ్ పోయినా వాటర్ అసలు ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. చాలా ప్రాబ్లంగా ఉంది. తాగేదాని నీళ్లు లేవు. గత కొద్ది రోజులుగా తిరుమల కొండపై నీటి కష్టాలపై వరుస కథనాలు వస్తున్నా పరిస్థితిలో మార్పు వచ్చిందే లేదు. ఇప్పటికీ కొన్ని వసతి గృహాల్లో నీళ్లు రావట్లేదు. దాదాపు 20 మఠాలకు నీళ్లు బంద్ అయ్యాయి. ముఖ్యంగా 50-100 రూపాయల గదుల్లో నీటి కొరత విపరీతంగా ఉంటోంది. భక్తుల నుంచి నిరసనలు ఎదుర్కొనలేక గదులు ఇవ్వడమే మానుకుంటున్నారు. తలనీలాలు ఇచ్చాక స్నానం చేసేందుకు వెతుక్కునే పరిస్థితి తలెత్తుతోంది. బకెట్లతో నీరు తీసుకెళ్తూ భక్తులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటున్నారు తప్ప నీటి సమస్య పరిష్కారమయ్యే రోజు మాత్రం దగ్గరలో కనిపించట్లేదు. ముఖ్యంగా వారాంతాల్లో నీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. రాత్రి సమయాల్లో వసతి గదుల్లో నీరు రాకపోవడంతో భక్తులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. స్నానాలకు నీళ్లు లేక కొందరు భక్తులు దర్శనాన్ని విరమించుకుంటూ ఉంటే మరికొందరు బహిరంగ ప్రదేశాల్లోనే స్నానాలు చేస్తూ ఇక్కట్లు పడుతున్నారు. బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్న సమయంలో నీటి సమస్య తీవ్రంగా ఉండడం భక్తుల్ని కలవరానికి గురిచేస్తోంది. ఈ వాటర్ ప్రాబ్లం వల్లే కొంచెం ఇబ్బంది ఉంది. రూమ్ అలాట్మెంట్స్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రూమ్ అలాట్మెంట్ కూడా కొంచెం చేయట్లేదు వాళ్ళు. తలనీలాలు ఇచ్చాము. తలనీలాలు ఇచ్చినా కూడా ఇక్కడ నీళ్ళు ఎక్కడ రావట్లేదు. స్నానాలు ఎక్కడ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. లేడీస్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అసలు తిరుమలలో నీటి కష్టాలు ఇప్పుడే కాదు, గతంలోనూ ఉన్నాయి. ఇంత తీవ్రంగా మాత్రం ఎప్పుడూ లేదు. అప్పట్లో ఆళ్వార్ ట్యాంక్ నీళ్లే భక్తుల అవసరాలకు సరిపోయేవి. తరువాత 60-61లో గోగర్భం నిర్మాణంతో నీటి కష్టాలు ఎప్పుడూ తలెత్తలేదు. 94 తరువాత మాత్రం 2-3 ఏళ్లు తిరుమలలో కొంత నీటి సమస్యలు తలెత్తాయి. భక్తుల రద్దీ కూడా అప్పట్నుంచి పెరుగుతూ వచ్చింది. కాకపోతే ఎప్పటికప్పుడు వర్షాలు రావడం, జలాశయాలు నిండిపోవడంతో సమస్య అంతగా కనిపించలేదు. ముఖ్యంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తిరుమలలో నీటి సమస్యను పెంచేశాయి. జలాశయాల్లో నీటి నిల్వ తగ్గిపోయింది. ఎప్పుడూ జలధారలతో తొణికిసలాడే కపిల తీర్థం వర్షాలు లేక వెలవెలబోతోంది. గతంలో ఎప్పుడు ఇంత అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఎప్పుడూ లేదండి. ఈ 1994 సంవత్సరం తర్వాత అప్పుడప్పుడు తిరుమలలో
ఆ వాటర్ సరిపోకపోయేసరికి కళ్యాణ్ డ్యామ్ నుంచి కూడా ఒక 4-5 పంపింగ్ స్టేజెస్ పెట్టి తిరుమలకు పంప్ చేసుకుంటూ వచ్చారన్నమాట. కళ్యాణ్ డ్యామ్లో డ్రై అయిపోయింది. ఈ కళ్యాణ్ డ్యామ్లో ఈ మాదిరి ఎండిపోయిన వాటరు కళ్యాణ్ డ్యామ్లో కానీ గోగర్ము డ్యామ్లో కానీ ఆల్వార్ ట్యాంక్లో కానీ గతం ఎన్నడూ జరగలేదు. ఈ తగ్గినప్పుడు ఏం చేశారంటే పాపినాశం డ్యామ్ వాటర్ గత మాసాల నుంచి తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పాపినాశం డ్యామ్లో కూడా వాటర్ తగ్గింది. ఆ వాటర్ కూడా చాలడం లేదు. తిరుమలలో నిత్యం 31 లక్షల గ్యాలన్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం సరఫరా అవుతున్నది కేవలం 21 లక్షల గ్యాలన్లే. అంటే నికరంగానే 10 లక్షల గ్యాలన్ల నీటి కొరత ఉంది. తిరుమలకు ప్రధానంగా నీటి సరఫరా జరిగే కళ్యాణి డ్యాం నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. వర్షాలు పడకపోవడంతో డ్యాంలోకి నీరన్నదే రావట్లేదు. 10 లక్షల గ్యాలన్లకు పైగా నీరందించిన డ్యాం వట్టిపోవడంతో తిరుమలలో నీటి సమస్య అధికమైంది. ఆకాశగంగా గోగర్భం డ్యాం జలాశయాలు అడుగంటడంతో తిరుమలలో నీటి కటకట ఏర్పడింది. పాప వినాశనం డ్యాం నుంచి రోజుకు 16 లక్షల గ్యాలన్ల నీటి సరఫరా జరుగుతోంది. భక్తులు స్నానాలు చేసేందుకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. కనీసం ఆడవాళ్ళు స్నానం చేయడానికి బకెట్లో నీళ్లు తెచ్చుకోవాలన్నా కూడా కనీసం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిచెళ్ళి బకెట్లో తీసుకెళ్లి పట్టుకోవాల్సి వస్తుందండి. మేము వాటర్ లేకుండా చిన్న పిల్లలతో వాటర్ లేకుండా ఇబ్బంది ఎదుర్కొన్నాం. బయట నుంచి వాటర్ తీసుకురావడానికి కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. మ్యారేజ్ టైంలో కూడా ఏది కూడా మ్యారేజ్ నిన్నటి నుంచి మేము చాలా సివియర్ ప్రాబ్లం వాటర్ లేకుండా ఎదుర్కొన్నాం. మేము నీళ్లు బయట నుండి తీసుకొచ్చుకున్నామండి. నిన్న సాయంత్రం బయట నుండి బకెట్తో తీసుకొచ్చి అందరం ఒక్కొక్క బకెట్ తీసుకొని స్నానం. పసుపుధార, కుమారధార ప్రాజెక్టుల వద్ద మరో రకమైన సమస్య. వాటిల్లో నీరు ఉన్నా వాడుకోలేని విచిత్ర పరిస్థితి. కారణం పైప్ లైన్లు నిర్మించకపోవడం. ప్రస్తుతం అనుమతుల్లో జాప్యం. పైప్ లైన్లు వేయాలంటే శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం నుంచి గొట్టాలు వేయాలి. అందుకోసం అటవీ శాఖ అనుమతులు కావాలి. ఇదిగో అదిగో అంటున్నా అనుమతులు రావట్లేదు. కుమారధార, పసుపుధార ప్రాజెక్టును గత ఏడాది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. డ్యాముల నిర్మాణం పూర్తయినా నీటిని వినియోగించుకోలేని దుస్థితి. కేవలం 1.5 ఎకరాల అటవీ భూమిలో వేసే పైప్ లైన్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. డ్యాం నిర్మించినప్పుడే పైప్ లైన్లపైన దృష్టి సారిస్తే ఈ సమస్య వచ్చేదే కాదు. ట్యాంకర్లతో నీటిని తోలి ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించట్లేదు. ఎలాగైనా బ్రహ్మోత్సవ సమయానికల్లా నీటి సమస్యకు పరిష్కారం తీసుకురావాలని తిరుమల తిరుపతి దేవస్థానం గట్టి పట్టుదలతో ఉన్న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ పెడుతున్న కొర్రీల కారణంగా పైప్ లైన్ ఏర్పాటుకు అనుమతులు రావడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. దీంతో భక్తుల నీటి కష్టాలకు అంతన్నది కనిపించట్లేదు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కనీసం మరో 10 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. ఫలితంగా భక్తుల నీటి కష్టాలు రెట్టింపవుతాయి. భక్తులకు సరిపడా నీటిని సరఫరా చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి కార్పొరేషన్ సహకారంతో 16 లక్షల గ్యాలన్ల తెలుగు గంగ నీటిని శ్రీవారి మెట్టు మార్గంలో పంపింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని, నీటి లీకేజీని అరికట్టి నీటి కొరత లేకుండా చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది. అది ఆచరణలో ఎంతవరకు కనబడుతుందో బ్రహ్మోత్సవాల సమయంలో చూడాల్సిందే. సమస్యని, నిజాల్ని దాచిపెట్టి నీటి కొరత లేదని బుకాయించే ప్రయత్నం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చివరకు వాస్తవాన్ని ఒప్పుకోక తప్పలేదు. వెల్లువెత్తిన విమర్శలతో ఇప్పుడు దిద్దుబాటులో పడింది తిరుమల తిరుపతి దేవస్థానం. మొదట రోజుకు 25 లక్షల గ్యాలన్ల నుంచి 32 లక్షల గ్యాలన్ల నీరు అవసరమని, పాప వినాశనం డ్యాం నుంచి 16 లక్షల గ్యాలన్లు, ఇతర బోర్ల నుంచి 6 లక్షల గ్యాలన్లు, మిగిలిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని సమర్థించుకుంది. అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు నీటి కటకటలు నిజమే, త్వరలో పరిష్కారం చూపిస్తామంటోంది. పైప్ లైన్స్ లేకపోవడం వల్ల మంచినీటి ఇబ్బంది కాకుండానే చర్యలు తీసుకుంటున్నాం. కాకపోతే దీంట్లో కొంత దీర్ఘకాల ప్రయోజనం కోసం చూస్తున్నాం కాబట్టి మనం కంప్లీట్ పర్మిషన్స్ లభిస్తే ఒక పర్టికులర్ డయామీటర్ ఆఫ్ పైప్ మనం వేయగలుగుతాం. అప్పుడు మన పంపింగ్ ఎఫిషియన్సీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒకవేళ ఆ అప్రోప్రియేట్ శాంక్షన్స్ రాకుండా ఇవాళ్లే పని ముగించుకుంటే ఆ సైజ్ మనం వేయలేం. 200 మిల్లీమీటర్స్ పైప్ లైన్ వేస్తేనే మన అవసరాలు తీరుతాయి. దానికి అనుగుణంగానే మనం సివిల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చైర్మన్ గారికి కూడా వారు హామీ ఇచ్చారు. వెంటనే ఆమోదం తెలుపుతామని. చాలా ఎక్కువగా ఉంది, భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంది అన్న మాట వాస్తవం. దాని శాశ్వతంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా గతంలో 60,000, 70,000 వచ్చినటువంటి భక్తులు ఇవాళ యావరేజ్ మీద 80,000 వస్తున్నారు. 1,00,000, 1,25,000 కూడా మీరు చూస్తా ఉన్నారు.
కాబట్టి అన్ని రకాల శ్రద్ధలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని రిజర్వాయర్లో నీరు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక 20 ఇంచులు పైపులు ఏర్పాటు చేయటం కోసం అది అనుమతి లేక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి లేక ఇక్కడి నుంచి కాగితం గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి వెళ్ళింది, ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్ళింది. ఆ కాపీలు కూడా నేను తీసుకున్నాను. ఏదైనా ఈ విషయంలో మట్టికి కొద్ది అశ్రద్ధ జరిగిన మాట వాస్తవం. అనుమతి కోసం లేట్ అయ్యాం తప్ప తప్పనిసరిగా అనుమతించే పరిస్థితి కలగజేసుకున్నాం. తొందరలో పరిష్కారం చేస్తాం. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ తాగునీటి సమస్య అధికమే. ఈ ఏడు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నీటి సమస్య మరీ ఎక్కువైంది. గుక్కెడు నీటి కోసం రోడ్డుపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు నగరము, శివారు ప్రాంతాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. నీటి కోసం ట్యాంకర్లు తెప్పించుకోవడం లేదా వాటర్ క్యాన్లు కొనుక్కోవడం జరుగుతోంది. దీంతో మధ్యతరగతి వర్గాలకు నెలకు 1000 నుంచి 2000 రూపాయల వరకు అదనంగా నీటి ఖర్చవుతోంది. ఇక అల్పాదాయ వర్గాలు అధికంగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ట్యాంకర్ వచ్చిన రోజు నీరున్నా, లేని రోజు నీటికి కటకటే. ఏ వీధి చూసినా ఖాళీ బిందెలతో ట్యాంకర్ల వెనుకాల పరిగెత్తే దృశ్యాలు కనిపిస్తున్నాయి. తిరుపతికి సరఫరా అయ్యే కళ్యాణి డ్యాంలో నీటి మట్టం తగ్గిపోవడంతో నగరవాసులకు మంచినీటి ఇబ్బందులు మొదలయ్యాయి. కండలేరు నుంచి వచ్చే తెలుగుగంగ నీరు నగర అవసరాలకు సరిపోవట్లేదు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం 30 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులు ఆరంభ దశ కూడా దాటలేదు. వర్షాలు పడితే సమస్య కొంతమేర పరిష్కారమవుతుందని భావించిన అడపాదడపా కురిసిన మోస్తరు వర్షాలు ఆ ఆశలను నీరుగార్చాయి. దీంతో తిరుపతి వాసుల దాహార్తి పూర్తిగా తీరట్లేదు.